ఈరోజు మేము వాలంటీర్స్ అందరం కలిసి ఒక నిర్ణయం తీసుకుని ఆ వాలంటీర్ జాబ్ అనేది రిజైన్ చేసాం. ఈ 5 సంవత్సరాలకు ముందు మేము ఎంత సంతోషంతో అయితే అపాయింట్మెంట్ ఆర్డర్ వాలంటీర్ జాబ్ అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకున్నామో అంతకు రెట్టింపే సంతోషంతో ఈరోజు మేము రిజైన్ లెటర్ అనేది ఇవ్వడం జరిగింది. మాకు సార్ జగన్ సారు 5 సంవత్సరాల ముందు మాకు జాబ్ ఇచ్చేటప్పుడు మేము 5,000కు ఆశపడి అయితే ఈ జాబ్ తీసుకోలేదు. జనాలకి సేవ చేయాలనే ఉద్దేశంతో తీసుకున్నాము. అందులో కూడా లోపాలు చూపారు, చాలా అవమానాలు చేశారు. అన్నీ తట్టుకొని భరించి ఇంత దాకా వచ్చాము. ఇప్పుడు చివరిగా వచ్చేసరికి మళ్ళీ ఇంకో స్టేట్మెంట్ ఇచ్చారు. మన పెన్షన్ అనేది మేము పెన్షన్లు ఎంత అసలు జనాల మొహంలో ఎంత సంతోషాలు చూస్తా ఉన్నాం మేము వాలంటీర్స్ ఇచ్చేటప్పుడు. కానీ మొన్న మేము అసలు వాళ్ళ మొహాల్లో చీకటి కమ్మేసింది. ఒకప్పుడు 5 సంవత్సరాలకు ముందు ఆ చీకటి కమ్మిన మొహాల్లోకి మేము చిరునవ్వులు తీసుకుని వస్తే వెన్నెళ్ళు పంచితే వాటిలో కూడా లోపాలు చూపి వెలేశారు. వాటిని అసలు మీరు పెన్షన్లు ఇవ్వద్దు, ఆ వాలంటీర్కి ఎలక్షన్ లో అసలు ప్రచారం చేసే అవకాశాలే లేదు అని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. స్కామర్ చేసి లక్షల లంచాలు తిరిగిన వారు ఇంటింటికి వెళ్ళి వాళ్ళకి ప్రచారం చేస్తుంటే మేము స్కీమ్స్ ఇచ్చి రూపాయలు లంచం తీసుకోకుండా ఇంటింటికి స్కీమ్స్ తీసుకెళ్ళి మేమెందుకు ప్రచారం చేయొద్దు అని మేము క్వశ్చన్ చేస్తున్నాం. అయినా ఈ వాలంటీర్ జాబ్ దిస్ ఈస్ నాట్ ఎ జస్ట్ వాలంటీర్ జాబ్, దిస్ ఈస్ ద బ్రాండ్. అది మా అన్న మాకు ఇచ్చిన బ్రాండ్. దానికి మేము రిజైన్ చేస్తే ఆ బ్రాండ్ వెళ్ళిపోదు. ఇది మా అన్న కోసం మేము తీసుకున్న నిర్ణయం. 50,000 ఓట్ల మెజార్టీతో అసలు కుటుంబంలో సొంత లేని మనిషి మా మీద రూలింగ్ పాస్ చేస్తుంటే మమ్మల్ని సొంత మనిషిగా చూసిన భరతానికి మేమేమి ఇవ్వాలి? అందుకని ఈసారి ఎమ్మెల్యేగా గెలిపించి ఆయనకి గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నాం. మీరు ఎన్ని చేసినా ఎంత ఇదన్నా ఈసారి మళ్ళీ జగన్ సార్ని సీఎం చేసుకుంటాం. ఇది మా నాయకుడి కోసం మేము చేస్తున్న ఉద్యమం అనుకోండి, మా ఉనికి కోసం మేము చేస్తున్న పోరాటం అనుకోండి. వాలంటీర్ తీసేస్తాం అంటున్నాగా, అస్సలు నెక్స్ట్ టైం మళ్ళీ మేమే వస్తాం, మళ్ళీ మేమే సేవ్ చేస్తాం, మళ్ళీ మేమే ఇప్పుడు ఏ చేతులతో అయితే రిజైన్ లెటర్ ఇచ్చామో అదే చేతులతో అపాయింట్మెంట్ తీసుకుంటామని. సమస్య లేని ఇల్లు ఉండదు, పరిష్కారం లేని సమస్య ఉండదు. బంధాలు గొప్పవి, బాధలు చిన్నవి. మీ సమస్యని మేము పరిష్కరిస్తాం. రండి, మాట్లాడుకుందాం.